టు N95 న్యూస్ ఛానల్. కోమటిరెడ్డి వెంకరెడ్డి వీరాభిమాని తొరగల్ మాజీ సర్పంచి చనిపోయిన యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. తను ఈసారి జెడ్పీటీసీ కూడా పోటీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. కోర్టు స్టే కూడా విధించడం జరిగింది. ఏమన్నా నిరుత్సాహంగా ఉన్నారా మీరు? మేము ముందుగా N95 న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మాకు ఎలాంటి నిరుత్సాహం అనేది లేదు. మేము కోరుకున్న కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. బీసీ అన్నవారికి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ రకంగానైతే మా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఈ రోజు అమలు అవబోతుందని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం న్యాయస్థానాలను గౌరవించాలి. వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు వాళ్ళు ఆశ్రయించారు, దాని మీద స్టే విధించారు, దాని మీద పూర్వపరాలు పరిశీలిస్తున్నారు. ఈ రోజు ముక్తకంఠంతో బీసీలు అందరం ఏకమై వాళ్ళని అగ్రవర్ణాలని మేము ఏమి కూడా వాళ్ళు సంపాదించుకున్న ఆశలు అడగట్లేము, వాళ్ళు సంపాదించుకున్న పదవులు అడగట్లేము, వాళ్ళు సంపాదించుకున్న భూములు అడగట్లేము. మేము అడిగేదల్లా ఒకటి, మా యొక్క రిజర్వేషన్లో మాకు కల్పించండి. రాజ్యాంగం పరంగా మేమున్న జనాభా ప్రతిపాదికంగా మేము అడుగుతున్నాం కాబట్టి అలాంటి విషయంలో మేము ఎలాగ నిరుత్సాహపడతలేము. ఈ రోజు మా ముఖ్య నాయకులు కూడా, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, మా మంత్రివర్గ అందరూ కూడా కలిసి ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్తారనే విషయం తెలిసింది. దాని పరంగా మాకు ఏదైనా సరే న్యాయస్థానాన్ని నమ్మాలి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయస్థానం మీద. మా హక్కుల కోసమే కొట్లాడుతున్నాం తప్పితే పదవుల కోసం కాదనేది అది నిర్వీర్యం తెలిసిపోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కోర్టులు అంటే మాకు ఎప్పటికీ గౌరవం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కోర్టులను గౌరవించుకుంటూ వస్తుంది. ఎగనెస్ట్ గా వెళ్ళం. మా పిసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పారు, మేము తప్పకుండా 42% అమలు అయిన తర్వాతనే మేము స్థానిక ఎలక్షన్లకు పోతున్నాం అంటున్నారు. కాబట్టి దాని మీద మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం, ముక్తకంఠంతో చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడు జాయిన్ కావడం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో మీకు ఏం నచ్చడం ద్వారా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం? నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని. ఆ తర్వాత మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయన యొక్క అనుభవం, మాకు చేస్తున్న డెవలప్మెంట్ ని చూసి మేము ఆయనకు అట్రాక్షన్ అయిపోయినాం. ఎప్పటి వరకు మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి వీరాభిమానిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి దాంట్లో నచ్చినది ఒక్క క్వాలిటీ చెప్పగలరు? మేము అగ్రవర్ణాలం కాకపోయినప్పటికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు చదువుకుంటున్నారంటే సార్ దగ్గరికి పోతే పిలిచి ఆశ్రయం కల్పించి కొన్ని వందల మందిని ఉన్నత విద్యావంతులను చేస్తున్నాడు, డాక్టర్లను చేసిండు, ఇంజనీర్లను చేసిండు. అదొక్కటి మా లాంటి యువకులకు కావాల్సింది ఏంటంటే, మేము ఎప్పుడు కూడా పైసల కోసం పనిచేసే మనిషి కాదు మా వెంకటరెడ్డి సారు. ఏదైనా ఆపదలో ఉందంటే ఆదుకుంటూనే కావాలి. మాలాంటి బీసీలకు, మాలాంటి చిన్న చిన్న కులాలకు కావాల్సింది ఏంటి, మేము ఆర్థికంగా ఎదగలేకపోయినాం. ఆపదలో హాస్పిటల్ ఉన్నామంటే సాయం చేసే దిక్కు ఉండదు. కాబట్టి ఆ సాయం చేయడం వల్ల ఇప్పుడు నల్గొండ నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ వెంకన్న అంటే ఆయన తలుపు తడితే లేదనకుండా పంపించే ఒక ఏకైక వ్యక్తి మన భారతదేశంలో. వీళ్ళు ఏ విధంగా చూసుకున్నా ఆయన తెలంగాణ వెంకన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కే అది దక్కుతుంది. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న వాళ్లకు ఆపత్తితో ఆదుకుంటూ కావాలి. కానీ అలాంటి వాళ్ళు లేనప్పుడు ఆ రాజకీయం చేసేది ఎందుకు, చేయకపోవడం ఎందుకు? ఈ రోజు చూడండి, ఎస్టీ పిల్లలు ఎంతమంది అంటే సార్ దగ్గరికి వచ్చేదంటే వాళ్ళు క్యూలో నిలబడతారు, స్వీట్లు తీసుకొని వస్తారు. సార్ మాకు ఈ నెల ఇన్స్టాల్మెంట్ ఫీజు కట్టాలి సార్, రేపు ల్యాప్టాప్ కొనియాలి సార్. అలాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరైనా తెలంగాణ వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. దాన్ని ఎవడు చెడగొడితే చెడిపోయేది కాదు. మాలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు కావాల్సింది ఆయన యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఉండడంతో, ఆయన చల్లగా ఉంటే కొన్ని వేల మంది పిల్లలు చదువుకుంటారు. ఈ రోజు ఇవాళ చూడండి, నల్గొండ చూడండి, మన బొట్టుగూడ దగ్గర సొంత డబ్బులు పెట్టి, కమర్షియల్ బిల్డింగ్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పనికిరాదు, ఆ రకంగా కట్టిస్తున్నాడు. ఆయనకి ఎందుకు? కానీ నల్గొండ జిల్లాలో రెడ్డి ఆధిపత్యమే ఉంటది, తక్కువ జాతి వాళ్ళకి న్యాయం జరగదు అనేది కూడా ఒకటి వినిపిస్తుంటది. మీకు దాంట్లో ఎటువంటి ప్రాముఖ్యత ఉంటది? లేదు, అది అబద్ధం అన్న. ఎందుకంటే నేను ఒక బీసీని, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేకుండే, నేను చేసుకోవడానికి పని కూడా లేకుండే. నేను ఇలా బీసీని, నేను ఇలా ఒక మాజీ సర్పంచ్గా 5 ఏళ్ళు ఆయన నమ్ముకొని ఉన్నా. ఈ రోజు వరకు మాకు ఎక్కడ అన్యాయం జరగలే. ఆపత్తి ఏందిరా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు ఏం కావాలి, నీకు పని ఏంది, నువ్వు ఎవరికైనా ఒకరి కోసం సాయం కోసం వస్తావు, నీ సాయం కోసం రావు. నువ్వు వచ్చిందంటే ఏదో ఒక కారణం ఉంటుందని నన్ను పిలిచి పక్కన నిలబెట్టుకొని నా ప్రాబ్లమ్స్ అడిగి సాల్వ్ చేసే మనిషి ఆయన. మాకు ఎక్కడ కూడా మా నల్లగొండే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆయన దగ్గర గ్రాడ్యుయేషన్ అనేది లేదు. అది ఎప్పుడు కనిపించదు ఆయన దగ్గర. మరి ఏ సంవత్సరంలో సర్పంచ్గా పనిచేయడం జరిగింది? నేను 2013 నుంచి 18 వరకు మా మిస్సెస్ మాధవి యాదయ్య అని చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం. అప్పుడు బీఆర్ఎస్ మేము 2000 భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేము 2013లో గెలిచినాము. 14లో తెలంగాణ వచ్చింది.
అప్పటి నుంచి మేము సర్పంచ్ కొనసాగినాం. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఒత్తిళ్లు గానీ చాలా ఒత్తిళ్లు చేసి నైట్ వచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టి జైలుకు తీసుకుపోయి చిత్ర హింసలకు గురి చేసి మీకు ఫైనాన్షియల్ గా చూసుకుంటాం, మీరు మాతో రండి, మాతో కలవండి, మేము చెప్పినవి మీరు చేయండి అంటే మేము అలాంటి ప్రలోభాలకు లొంగివ్వడం కాదు. మేము వెంకటరెడ్డి సార్ ఒక వీరాభిమానులు. ఆయన ఉన్నంత వరకు ఆయనతో పాటే ఉంటాం. మేము ఎలాంటి పార్టీ మారే ఆలోచన ఎలాంటి జరగం. మేము పైసల కోసం పనిచేసే మనుషులం కాదు. ఆకర్షణ లేదు, మాకు అభిమానమే ఉన్నది. ఆకర్షణ కోసం మేము ఎప్పుడు పనిచేయమని చెప్పి నిర్భయంగా నిర్ముఖమాటంగా అదే కాంగ్రెస్ జెండా పట్టుకొని నిలబడ్డాం. ఇప్పుడు ఏదైతే త్వరగా సర్పంచ్ పనిచేసారు, ఎటువంటి అభివృద్ధి చేశారు, ఇంకా ఎటువంటి చేయవలసింది ఆ గ్రామం? మేము ఆ రోజు 2013లో నేను సర్పంచ్ ఉన్నప్పటికీ 40 లక్షల సీసీ రోడ్లు వేసినాం. ఆ రోజు ఉన్న బోర్ లేకుండే, వాటర్ లేకుండే, వాటర్ సోర్స్ తెప్పించుకొచ్చినాం. దానికి కావాల్సింది మా ఊర్లో ఒక గుడి లేకుండే, ఆ గుడి కోసం నా సొంతం 2 గుంటల గుడి జాగా నేను డొనేట్ చేయడం జరిగింది. సొంతం జాగా మాకు ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవడం కోసం మేము ఆ ప్లేస్ తీసుకుంటే కూడా అరే మన ఊరు ఉంది, మనకి ఏదో రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మా వెంకటరెడ్డి సార్ అనే ఆశయంతో నేను ఆ గుడికి 2 గుంటల జాగా ఇవ్వడం జరిగింది. ఆ గుడికి నిర్మించి మా ఊరు దాతల సాయంతో ఆ గుడి నిర్మించి పెద్ద గ్రాండ్ గా పండుగ చేసుకున్నాం. అలాంటి రకంగా పోతుంటే మా ఊరికి డబల్ రోడ్డు లేకుండే. ఈ రోజు 1000 ఓట్ల ఉన్న గ్రామ పంచాయతీకి ఎక్కడ కూడా సింగిల్ రోడ్డుతో, మూలమలుపులతో చాలా ప్రమాదాలు జరిగేవి. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఉంది మా ఊరు, ఇట్లా రావడం వల్ల పిల్లలు నల్గొండకు రావడం వల్ల రోజు నిత్యం నల్గొండకు వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయే టైంలో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, కాబట్టి అలాంటి యాక్సిడెంట్ నిర్మూలించాలంటే తప్పకుండా మా ఊరికి డబల్ రోడ్డు కావాలి సార్ అని కూర్చొని నలుమూల నుంచి నల్గొండ నుంచి తొరగల్ వరకు 8 కిలోమీటర్ల మేరకు డబల్ లైన్ రోడ్ వేయించినాం. అదే రకంగా సాగర్ రోడ్ నుంచి తేలకంటిగూడెం వయా నుంచి వచ్చేసి తొరగల్కు సింగిల్ రోడ్ వేయించినాం. తొరగల్ నుంచి ముషంపల్లి వరకు సింగిల్ రోడ్ వేయించినాం. ఎక్కడ కూడా మేము అభివృద్ధికి ఆటంకం జరగలేదు. వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా మేము అభివృద్ధితోనే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. 160 ఉన్న పెన్షన్ 250 పెన్షన్లకు చేసినాం. ఆ రోజు ఒంటరి మహిళా పెన్షన్లు దగ్గరుండి ఇప్పించినాం, వికలాంగుల పెన్షన్లు ఇప్పించినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్విరాంగా మా వెంకటరెడ్డి సార్ బొమ్మ వెనక ఉందంటే మేము అలా ముందుకు సాగి వెళ్ళిపోయేటోళ్ళం. ఇంకేమన్నా ఉందా ఊర్లో డెవలప్మెంట్ చేయవలసిన, ఇంకా ఏమన్నా మిగిలి ఉందంటే ఏం చెప్తారు? మా ఊర్లో ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని ఉన్నాయి. అది ఇప్పుడు మాకు తొరగల నుంచి మన వయా చిన్నమాదల నుంచి మార్పాకు వెళ్లే రోడ్డు ఉంది. అది కూడా మా సారు మొన్ననే 14 కోట్లతోటి శాంక్షన్ చేసిండు. అదొక్క పని పూర్తి అయిపోతే మా ఊరికి ఏమి ఇబ్బంది లేదు. సో చుట్టూ కూడా మన డ్రైనేజ్ కట్టేయమని చెప్పినాం. డ్రైనేజ్ తో పాటు లైటింగ్స్, ఆ డబల్ రోడ్స్, ఎలక్ట్రీషియన్స్ బ్రీభత్సంగా చేసినాం. ఇప్పటికి మన మంత్రి అయిన తర్వాత ఈ 24 నెలల్లో దాదాపు కొన్ని వందల పనులు చేసినాం మేము. కాబట్టి రేషన్ కార్డుల విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్కి వెళ్ళి నిశ్చింతగా కూర్చొని ఈ రోజు మేము పనులు చేసుకొని బయటకు వస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా? మీరేం చెప్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి అనేది 100% మంత్రి పదవి రావాలి. ఎందుకు రావాలనేది కూడా కారణం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరు రావాలనేది ముఖ్య కారణం కాదు. మాలాంటి చిన్న స్థాయి కార్యకర్తలు నిరుత్సాహపడొద్దంటే, కష్టపడ్డ కాంగ్రెస్ లీడర్ కు మంత్రి పదవి వస్తే గనక మాలాంటి వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. నా తర్వాత ఉన్న వాళ్ళకైనా, నాకంటే ముందు ఉన్న వాళ్ళకైనా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే ఏదో ఒక మంత్రి పదవా ఏదో వస్తుందనేసి ఒక నమ్మకం ఉంటది. కాబట్టి 100% ఇది ఉన్నత స్థాయి లీడర్లు కూడా దీన్ని గమనించాలి. మాలాంటి వాళ్ళు నిరుత్సాహపడొద్దంటే ఆయన లాంటి కష్టపడ్డ వ్యక్తులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల నష్టం ఒరిగేది ఏం లేదు. అన్ని జిల్లాలలో ఉన్నారు. మునుగోడు అనేది వెనకబడ్డ ప్రాంతం. అది ఆ వెనకబడ్డ ప్రాంతానికి గుండెకాయలాగా మన పనిచేస్తుండే రాజగోపాల్ రెడ్డి సారు ఎప్పుడు ఏ టైంలో తలుపు తడితే ఆ టైంలో పనిచేస్తుండే. కాబట్టి ఆయనకు 100% కనుక ఏఐసిసి లెవెల్ ఆలోచించి ఈ జోక్యమోకి లీడర్లు కాకుండా, కురువృద్ధులు అని చెప్పుకునే లీడర్లు అనేది కాకుండా ఏ రకంగానైతే పనిచేసే వ్యక్తికి పారితోషికం లెక్క ఆయనకు ఒక పదవి ఇస్తే మిగతా క్యాడర్ కూడా ఉత్సాహంగా బలంగా పనిచేయడానికి రాహుల్ గాంధీ గారు నేను తీసుకున్న నిర్ణయాలకు మాలాంటి యువకులు కట్టుబడి పనిచేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అంత కష్టపడ్డ వ్యక్తికి ఆ పదవి రాలేదంటే మాకేం వస్తుంది అనేసి మేము జెండా తీసి కింద పెడితే దాన్ని మోసేవాళ్ళు లేడు. కాబట్టి మోసేటప్పుడు బరువు వచ్చిందని దించకుండా ఆయనకి భుజం తడితే ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతే కింది స్థాయి లీడర్లకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అరే ఇవాళ రాజగోపాల్ రెడ్డి సార్ కష్టపడ్డాడు, ఆయనకు ఒక మంత్రి పదవి వచ్చింది, కానీ నేను ఇదే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోయడం వల్ల నాకు ఏదో ఒక రోజుకు ఒక పదవి అనేది వస్తుంది అనే విషయాన్ని గమనించినట్లయితే 100% రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోద్ది అనేది ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి కూడా గుమ్మల మోహన్ రెడ్డి కూడా కేటాయించాలని కూడా అంటున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీగా మీరేమంటారు? దాన్ని ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గుమ్మల మోహన్ రెడ్డి గారికి డిసిసి పదవి అనేది చాలా న్యాయబద్ధమైన కోరిక అది. ఎందుకంటే చూడండి, మీరు గత ఉమ్మడి జిల్లా తీసుకుంటే, మన నల్గొండ జిల్లాను తీసుకుంటే, లోకల్లో ఉన్న స్థానిక లీడర్లు వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చే వరకే ఇక్కడ పార్టీని అంటు పెట్టుకొని, కార్యకర్తలను అంటు పెట్టుకొని నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా ఫస్ట్ అటెండ్ అయ్యే వ్యక్తి మన గుమ్మల మోహన్ రెడ్డి గారు. ఆయన లాంటి వ్యక్తికి కనుక ఇచ్చినట్టుంటే మేము ఇంకా కూడా క్యాడర్ మొత్తం బలపడుతుంది. ప్రోగ్రామ్స్ అన్ని రాహుల్ గాంధీ గారు చెప్పే నిర్ణయాలకు, రాహుల్ గాంధీ గారు తీసుకునే యొక్క ప్రోగ్రామ్స్ కు ఫుల్ సపోర్ట్ గా యూత్ కాంగ్రెస్ లెవెల్ అని చాలా బలోపేతం చేస్తున్నాడు. ఊళ్ళ క్యాడర్ ని బలోపేతం చేస్తున్నాడు. కాబట్టి మనకంటూ ఉండాలంటే మన మనిషి డిసిసి వ్యక్తి ఉంటే నల్గొండ లోకల్లో ఉంటాడు కాబట్టి ఆయనకి ఇవ్వడం వల్ల పూర్తి న్యాయం జరుగుతుంది. ఆయన మోసిన జెండా కింద దించితే వేరే వాళ్ళు వచ్చి లేపడానికి చాలా టైం పడుతుంది. అది దయచేసి నేను మన విశ్రాంతి మహంతి గారు కూడా మేము కోరుకోవడం జరిగింది. సార్ ఇలాంటి ఉపాధ్యక్షులు ఉండనుకుంటారు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు, కానీ జిల్లా ఇంపార్టెంట్ కదా. నల్గొండ జిల్లా అనేది స్థానికంగా జిల్లా హెడ్ క్వార్టర్లా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఆడ కూర్చొని 10 మందికి ఫోన్ చేస్తే నాలాంటి వ్యక్తి 100 మంది తీసుకొని మేము జమ అవుతున్నాం అక్కడ. కానీ ఆ కేడర్ ని సప్లై చేయడానికి, ఆ కేడర్ ని విషయం తెలియజేయడానికి ఎవరు లేకపోతే కనీసం ప్రోగ్రామ్స్ ఎవరు చేయాలి? వాళ్ళు ఎక్కడో ఉండి గాంధీ భవన్ లో ఉండే ఆర్డర్ ఇస్తారు, మెసేజ్ పెడతారు. అప్పటికప్పుడు ఇక్కడ కండక్ట్ చేయాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు మిరాల నుంచి రాలేరు కదా, నగరకాల నుంచి రాలేరు కదా, దేవరకొండ నుంచి రాలేరు కదా, మునుగోడు నుంచి రాలేరు కదా. స్థానికంగా ఉన్న లీడర్ ఎవరు? ఎప్పుడైనా ఒకటి ఏం ఆలోచించాలంటే పార్టీకి వీర విధేయునిగా ఎవరు తిరుగుతున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారా లేదా పారాషూట్ లెక్క వచ్చి దిగిపోయి మళ్ళీ రిటర్న్ గా మేము వెళ్ళిపోతాం, ప్రోగ్రామ్ కు మామా అని కనిపిస్తామంటే అది పార్టీ బలోపేతం చేయడానికి ఇబ్బంది పడతాము. ఇబ్బంది పడకుండా ఉండాలంటే స్థానికంగా ఉన్న లీడర్ మన గుమ్మల మోహన్ రెడ్డి గారికి కనుక ఖచ్చితంగా ఈ పదవి ఇచ్చినట్టుంటే మాలాంటి వాళ్ళకు ఉత్సాహంగా పనిచేయడానికి ఇంకా చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇంత కష్టపడి అపోజిషన్ గవర్నమెంట్ లో చాలా ఒడిదుడుకులు తీసుకుంది. ఆయనకు కాంట్రాక్టర్స్ లేవు, ఆయనకు ఒక వ్యాపారం చేసేది లేదు, ఆయనకు బిజినెస్ లేదు. కాబట్టి ఆయన ఎలిగేషన్ లేని మనిషి. ఆయన గనక ఇచ్చి ఉంటే, డిసిసి పదవి ఇచ్చి ఉంటే 100% పార్టీ పూర్వ వైభవంతో ఫుల్ సపోర్ట్ గా 100% మేము ఇంకా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే రకంగా మనకు మాలాంటి కార్యకర్తలు కూడా ఉత్సాహంతో చేయగలుగుతారు. అరే ఆయన ఎంత కష్టపడ్డ వ్యక్తికి ఆయనకు రాలేదు, నాలాంటి ఎందుకు వస్తుంది? ఇంకా ఇప్పుడు నేను చేసేది ఎందుకు, ఏదైతే మాకెందుకు, మనం చేసుకొని బతున్నాం కదా, మనకెందుకు అనుకుంటే ఇబ్బంది పడతాం. కాబట్టి ఆయన మోహన్ రెడ్డి గారు చేసిన బరువెత్తుకున్న జెండాని ఆయన కింద దించకుండా ఉండాలంటే ఆయనకు డిసిసి ఇస్తే ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాడు, మాలాంటి వాళ్ళని కూడగొడతాడు, మాలాంటి వాళ్ళకు అవేర్నెస్ తెస్తాడు, మాలాంటి వాళ్ళని ముందు నడిపిస్తాడు. ఇంకా 2-3 కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటా డిసిసి మాకు ఇవ్వాలని చెప్పి. నిన్న వచ్చారు కదా, నిన్న పై నుంచి పరిశీలకులు వచ్చినప్పుడు మాకు కూడా డిసిసి ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా చేయడం జరిగింది. దీన్ని ఎట్లా? నేను అనేది ఏంటంటే నవీన్ గారు, అడగడం వల్ల తప్పులేదు, ఎవరైనా అడగొచ్చు. కానీ చెట్టు లేకుంటే నీడ లేదు. దాని కింద నేను ఈ రోజు వచ్చి నీళ్లు పోసిపోతా, మళ్ళీ నేను నెలకు వస్తా, అది వాడిపోద్దో చచ్చిపోద్దు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. స్థానికంగా దానికి చుట్టూ రక్షణ లెక్క, ఒక రక్షణ కవచం లెక్క, ఒక దాన్ని ఏమంటాం మనం మామూలుగా, దాన్ని అల్లిక లెక్క. దాన్ని పూర్వం ఎక్కడి నుంచి చీడ పురుగులు రాకుండా, తర్వాత వాళ్ళని ఏదైనా పెడితే ప్రలోభాలు పడకుండా ఆ చెట్టు రక్షణ కల్పించే వ్యక్తికి మనం ఇస్తే దాని కింద 100 మంది పోయి నిలబడతాం. ఆ చెట్టు లేదు, నేను ఇలా వస్తా నీళ్ళు పోస్తా, మళ్ళీ నెలకు వస్తా నీళ్ళు పోస్తా అంటే అది ఆ లోపల కొమ్మలు నరికేయచ్చు, చెట్టు నరికేయచ్చు, కింద బేస్మెంట్లో బునాది లెవెల్ నుంచి ఆ చెట్టు వేర్లను వెగిలిస్తారు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, నేను ఆలోచించేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగడం వల్ల ఏ నాయకుడు తప్పలేదు. కష్టపడవచ్చు, వాళ్ళు కష్టపడవచ్చు, తిరగవచ్చు, చేయొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ ఎలక్షన్ల ముందర నేను డబ్బులు ఇస్తాం, మేము పోతాం వస్తాం అనేటోళ్ళు కాదు ఆయన. ఆయన ఎట్లయితే నిలబడ్డాడో అదే రకంగా నిలబడ్డాడు ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఆయనకి ఇస్తే పార్టీ బలోపేతం అవుతుంది. మాలాంటి వాళ్ళు కూడా ఉత్సాహంగా ఆయనకి న్యాయం జరిగింది, రేపు మనకు కూడా ఏదో ఒక న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటే అనే ఉద్దేశం మీద మేము ఆయనకి ఇవ్వాలని 100% డిమాండ్ చేస్తున్నాం. అది ఇవ్వాలి కూడా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అలాంటి వాళ్ళు ఉండాలి. వ్యవసాయం బిజినెస్ ఉన్నోళ్ళకి ఇస్తే ఎప్పుడో వస్తాడు ఎప్పుడో పోతాడు, నడుస్తుంది. ఆయనకి ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి బిజినెస్ లేవు, ఎలాంటి రియల్ ఎస్టేట్ లేవు. కాబట్టి ఆయన ఆఫీస్ లో కూర్చుంటాడు. ప్రాబ్లం ఉందంటే ఎవరికైనా పోయి వెళ్ళి తీసుకురాగలుగుతున్నాడు. ఈవెన్ కలెక్టరేట్ కురకాలే ఉరికేస్తాడు, ఎస్పీ ఆఫీస్ కురకాలే ఉరుకుతాడు, ఆర్డీ ఆఫీస్ కురకాలే ఉరుకుతాడు. జిల్లా నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాడు.
మీరు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉన్నారని కూడా కొంచెం సమాచారం జరుగుతుంది. ఒకవేళ మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చినా కానీ మీకు మద్దతు ఉంటుందా, లేకపోతే ఏమన్నా అలిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేదు, అలిగే అవకాశం అనేది ఎలా అవకాశం లేదు. ఎందుకంటే నేను కూడా స్థానికంగా నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి వీరే విధి అనుకున్నా. 2013 నుంచి 18 వరకు సర్పంచ్ చేసినాం, ఊరు డెవలప్ చేసినాం. మండల స్థాయిలో నాకు ఎంతో కొంత గుర్తింపు ఉంది. అది మా వెంకటరెడ్డి సార్ వల్ల, మా గుమ్మలమోహన్ రెడ్డి సార్ వల్ల నాకు గుర్తింపు వచ్చిందంటే వాళ్ళ వల్లనే ఈ రోజు నల్గొండ మండలం ఉన్నానంటే వాళ్ళు పార్టీని ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ముందుండి ఉత్సాహంగా పనిచేస్తా. నాకు వస్తుందన్న ఆశాభావం అయితే నాకు కూడా ఉన్నది. ఎందుకంటే నేను స్థానికంగా పనిచేస్తున్నా, రోజు పబ్లిక్ లో జనాల్లో తిరుగుతున్నా కాబట్టి నేనంటే కొంతమందికి తెలుసు కాబట్టి మా సార్ వెనక మన వెంకటరెడ్డి సార్ బొమ్మ, మోహన్ రెడ్డి సార్ బొమ్మ ఉంటే మాకు వాళ్ళు ఇస్తే మేము తప్పకుండా పదవిని గెలుస్తానన్న సమస్య లేనే లేదు. ఎవరికి ఇచ్చినా మేము కట్టుబడి పనిచేస్తాం, పార్టీకి వేరే విధేయం లెక్క. ఒక బీసీ నేతగా, బీసీ వ్యక్తిగా 42% రిజర్వేషన్ అనేది కేంద్రం ఆమోదిస్తే తప్ప అది అమలు కానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా లేదు. ఎలా ముందుకు వెళ్తుంది? అసలు ఈ 42% రిజర్వేషన్ అనేది అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకెళ్లే పరిస్థితి. దీన్ని ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ అనేది ఇవ్వడం లేదు. ఎట్లా బీజేపీ పార్టీని ఎలాంటి డిమాండ్ చేస్తారు మీరు? ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మొదటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నది ఏంటంటే మా సొమ్ముతోటి అక్కడ రాష్ట్రాలను సాపుతున్నారు. వీళ్ళకి ఈ రోజు కనుక 42% రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ మనుగడ లేకుండా పోద్దన్న ఒక దురుద్దేశంతో అది ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారు. కానీ వాళ్ళు అడ్డుకున్నంత మాత్రం న్యాయస్థానాలు అడ్డుకోలేరు. ఆ న్యాయస్థానాల మీద నమ్మకం మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది 42% మా యొక్క లీగల్ సెల్ వాళ్ళు కొట్లాడుతున్నారు. 100% మాకు తెస్తారని నమ్మకం మాకు ఉంది. అది కనుక వచ్చి ఉంటే 42% ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది. వాళ్ళని మేము ఏమి వద్దనట్లేము. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా మనకు దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి హెల్ప్ చేయరు, సాయం చేయరు. ఏ రోజు చెప్పండి, ఏ రైల్వేలలో ప్రతి పార్లమెంట్ లో మా నుంచి అడుగుతున్నారు. ఆ రోజు దరిద్రులు టీఆర్ఎస్ ఎంపీలు దగ్గరబడి ఉన్నారు, కూసురు గుంపు లెక్క, ఓ పందుల గుంపు లెక్క అల్లబోయి కూసురు. కానీ ఏ ఒక్క ఎంపీ అన్న మాట్లాడంగా మీరు ఏమన్నా చూసిరా? చూడలే. ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చేది అక్కడ ఎంజాయ్మెంట్ కోసం పోతుర్రా పార్లమెంట్ కు. అసలు పార్లమెంట్ లో ఏం జరుగుతుంది చర్చ కోసం దారితీస్తుందని మాట్లాడే గతి లేని పరిస్థితిలో ఉన్నారు. అదే కనుక ఆ రోజు మన కాంగ్రెస్ ఎంపీలు కనుక ఉన్నప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, సుఖేంద్ర రెడ్డి సార్ కానీ అలాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రే కూడా ధీటుగా ఎదుర్కొని ఆ రోజు బిల్ పాస్ చేయించారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? బీజేపీ ఎంపీలు 6 ఉన్నారు. ఎందుకు సమస్య తీసుకుపోతలేరు? వాళ్ళకు ఖచ్చితంగా మా తెలంగాణ హామీ ఇవ్వలేదు. బీసీలకు ఇవ్వకపోయినంత మాత్రాన న్యాయం చేద్దాం ఉందా? న్యాయం చేద్దాం లేదు కదా. న్యాయం చేయాలి కదా. మీరు బీసీలల్లా వీళ్ళు బీసీలు ఓట్లు వేసుకోలేదా? బీజేపీ ఎంపీలు వాళ్ళకి అడిగి నైతిక హక్కు లేదా? రేపు వచ్చిన దాంట్లో వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా పార్టీ. అసెంబ్లీలు ఇస్తే నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు కదా, కేంద్రంలో నువ్వు బిల్ ఎందుకు పాస్ చేస్తావు? విజయ్ రాష్ట్రపతి గారికి మీరు ఎంపీ మీ ప్రైమ్ మినిస్టర్ తో ఒక ఫోన్ చేపిస్తే బిల్ పాస్ కదా. రాష్ట్రపతి దగ్గర బిల్ పాస్ అవుతుంది కదా. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము పోస్తాం కానీ మేము తాగం, ఇసం పోస్తాం కానీ మేము తాగితే మీరు తాగాలన్నట్టు రేంజ్ లో పెట్టారు. కానీ దాని మీద ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా అగ్రవర్ణాలకు అపోజిట్ గా ఈ రోజు బీసీ గలం అంతా ఒకటైంది. కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా బీజేపీ 42% రిజర్వేషన్ అడ్డుకుంటుంది. కాబట్టి దాన్ని నిలదీస్తాం మేము బాజాప్తుగా. ఊళ్ళల్లో స్థానిక ఎలక్షన్లలో బీజేపీని నిర్మోహమాటంగా అడ్డుకుంటాం. వాళ్ళకి ఏదానికి ఆస్కారం లేదు. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు మద్దతు మేము ఇస్తున్నాం అంటారు తప్పితే బాజాప్తుగా వచ్చి అఫిడవిట్లను ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్నా దీనికే మేము ముడి పెడతామంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇవాళైతే బీసీలు అందరూ ఏకతాటిగా ముక్తగండంతో ఏకమై కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటేయాలి. నువ్వు ఏ పార్టీలో ఉన్నదనే ముఖ్యం కాదు. మనకు సపోర్ట్ చేస్తున్న నాయకులు ఎవరు, మనకు సపోర్ట్ చేస్తున్న లీడర్లు ఎవరు, అది ఇస్తేనే మన భవిష్యత్తు మనది కాదనుకుంటే మన పిల్లలకు దక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం కొట్లాడితేనే రేపటి పౌరులకు అది ఉపయోగపడుతుంది. ఇది కనుక ఈ టైంలో రాకపోతే 40% ఇక ఎప్పుడు కూడా రాదు, ఎక్కడికి కూడా రాదు. కాబట్టి మేము నిర్మోహమాటంగా అడిగేది ఏంటంటే బీజేపీ నాయకులారా, మీరు పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన మభ్యపెట్టి మాయపెట్టి ఎలక్షన్ల ముందలనైతే ఏదైతే దాడులు చేసి మీరు లబ్ధి పొందుతారో ఓట్ల కోసము, అది ఓట్ల కోసం కాదు. ఇవాళ నువ్వు ఢీకొట్టేది జనాలతో ఢీకొట్టాలి. నువ్వు ఏదో 100 మంది ఉగ్రవాదులు వస్తే నువ్వు చంపేసిన గొప్ప కాదు. ఇవాళ 42% ఉన్న బీసీలను నువ్వు నువ్వు హత్య చేసే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి మేము తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాము. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. రాష్ట్రపతి గారికి ఫోన్ చేయడమా, లెటర్ ఇవ్వడమా, బాజాప్తుగా ప్రైమ్ మినిస్టర్ గారికి హక్కు ఉంది. మన తెలంగాణ కూడా భారతదేశంలో ఒక ప్రాంతమే కాబట్టి మీరు దీన్ని 42% అమలుకు అంగీకారం తెలపాలి. అది ఇవ్వాలనేది ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తాము. ఇది తొరగల్ మాజీ సర్పంచ్ యాదయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి N95 న్యూస్ ఛానల్.